శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మేషాది ద్వాదశ రాసుల వారికి విశ్వావసునామ సంవత్సరంలో 15వ తారీఖు 5వ నెల నుండి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్నాడు. ఈ 12 రాశుల వారికి శని గురువులు వారి యొక్క రాశి నుండి వేరొక రాశికి మారడం చేత 12 రాశుల వారికి కలిగేటువంటి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా వారి యొక్క రాశి ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మేషరాశి వారికి అన్ని రంగాల వ్యాపారమందు మంచి లాభాలు, మంచి వారితో స్నేహము చేయుట, ప్రయాణ లాభములు, సంఘమునందు గౌరవము, విందు వినోదాలు చేయుట, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల సమాగమము, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, ఇంటి యందు సంతోషము, ధనము రావటానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకొనుట, విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగు, డాక్టర్లకు, న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. వ్యవహారానుకూలత ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు అధికంగా ధనం ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ శ్రమ వృధా కాదు. పరిస్థితులు చక్కబడును. అవకాశాలను వదులుకోవద్దు. సకాలంలో పనులు నెరవేరుస్తారు. నూతన పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేయుట, సంతాన ప్రాప్తి, భూ సంబంధ లాభములు, ఇష్టమైన వస్తువులు కొనుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతముగా సాగుతాయి. మీకు అప్పగించిన పనులు నెరవేరుటచే మీ ఆనందాలకు అవధులు ఉండవు. మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం మొదలవుతుంది. పెద్దల ఆశీస్సులు, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. భార్యాపుత్రులతో తీర్థయాత్రలు, దేవుని మొక్కులు తీర్చుట వంటి యజ్ఞయాగాల క్రతువులు చేస్తారు. మరి ఈ సంవత్సరంలో 7.5 శని వల్ల, అంటే మేషరాశి వారికి 12వ ఇంట శని సంచార స్థితి కలగడం చేత 7.5 శని అని మనము చెప్పుకుంటాం. శని వల్ల దుబారా, తిరుగుట, ప్రయాణ ప్రమాదములు, శస్త్రచికిత్సలు, మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకుండుట, మనస్సునందు భయము, అనవసరపు పనులు చేసి చింతించుట, వచ్చే సొమ్ము రాకుండుట, కుటుంబ ఆర్థిక వ్యవహారములనందు అనుకూలము లేకుండుట, చెడ్డవారితో స్నేహము చేయుట, క్రయ విక్రయములయందు జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనలు, తెలియక చేసిన పనులకు అపనిందలు పొందుదురు. ఆదాయానికి మించిన ఖర్చులు, ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మాట నియంత్రణ అవసరము. జాగ్రత్తగా ఉండాలి. ఈ 7.5 శనితో బాధపడుతున్నటువంటి వారు శనికి జప, తర్పణ, హోమాదులు చేయించి ప్రతిరోజు శని స్తోత్రం చేయుట ఉపయుక్తము. మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగ ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు 2వ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఈ సంవత్సరంలో గురు భగవానుడు మే 15వ తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 2 గ్రహముల యొక్క శుభాశుభ ఫలితములను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు 2వ ఇంట, శని భగవానుడు 11వ ఇంట ఉండటం వల్ల అన్ని రంగాల వారికి శుభములే ఎక్కువ.
ఏ పని చేసినా అవలీలగా నెరవేరును. వ్యాపారమందు మంచి లాభములు, నూతన వ్యాపారము, నూతన పెట్టుబడులు, గృహమందు వివాహాలు శుభకార్యములు చేయుట, విందు భోజనములు, సంఘమునందు గౌరవం పెరుగుతుంది, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయములు ఏర్పడతాయి, పాత బాకీలు వచ్చుట, తీయని పదార్థములు భుజించుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట, పై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, ఇంటియందు అందరికీ మంచి ఆరోగ్యము, ఇంటియందు పండుగ వాతావరణము ఏర్పడుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, నూతన వస్తువులు కొనుట, నూతన గృహ నిర్మాణము చేయుట, ప్రయాణ లాభములు, మధ్యవర్తి పరిష్కారములు, సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారమందు విశేషించి లాభములు, వ్యవసాయమందు మంచి లాభములు, వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యాలయములలో మీ స్థానం మీకు పదిలంగా ఉండుట, విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, గృహమందు సౌకర్యాలు ఏర్పరచుకొనుట, కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలవుతుంది, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి, బ్యాంకు రుణాలు వచ్చుట, మంచి వారితో స్నేహం చేయుట, మీ యొక్క పేరు పెరుగుతుంది, అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, మిత్రుల సహకారం లభిస్తుంది, మీ అవసరానికి ధనం ఏదో రూపకంగా వస్తుంది, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట, కుటుంబములో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేయుట, విందు వినోద కార్యక్రమాలు చేయుట, ఇతరులకు సహాయము చేయుట, సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించిన మంచి ఫలితములు ఉండుట, ఇంతకుముందు నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమగుట, అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కూడియుండుట, దాన ధర్మములు చేయుట, చేయు వృత్తులయందు చురుకుదనము, మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేర్చుట, మీ ఆనందానికి అవధులు ఉండవు, ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి, శక్తికి మించిన పనులు చేసి ఆనందాన్ని పొందుట మొదలగు శుభ ఫలితములు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అత్యుత్తమైనటువంటి రాశిగా మరి అఖండమైన విజయంతో ముందుకు సాగుతారు. ఈ యొక్క మిథున రాశి వారికి 14 పాళ్ల ఆదాయము, 2 పాళ్ల ఖర్చు ఉంది. ఈ మిథున రాశి వారికి 10వ ఇంట శని, జన్మరాశి యందు అంటే 1వ ఇంట గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించిన ఆదాయం ఉండుట, నూతన వ్యాపారము ప్రారంభించుట, చేయు వ్యాపారమందు మంచి లాభములు, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన వస్తువులు, భూమి, బంగారు ఆభరణములు, వాహనములు కొనుగోలు చేయుట, నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభములు, విందు భోజనములు, సంఘమునందు గౌరవము కలుగుట, వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటియందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, అన్నదమ్ములతో అక్క చెల్లెండ్రతో కూడియుండుట, బంధుమిత్రుల కలయిక, ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడుట, ధన ధాన్య లాభములు, దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, స్థానచరణములు కలుగుట, అధికార సహాయ సంపత్తులు వచ్చుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది, పాత సమస్యలు సమసిపోతాయి, మీకంటూ సానుభూతి వర్గము ఏర్పడుతుంది, రైతులకు పంటలు అధికముగా పండును, మీ మంచితనము చూసి చాలామంది మిమ్మలను ఆశ్రయిస్తారు, సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయము సాధిస్తారు, మంచివారితో స్నేహము చేయుట, మిమ్ములను తక్కువ అంచనా చేసి భంగపడుదురు, కొత్త పెట్టుబడులు పెట్టుదురు, పాత బాకీలు వచ్చుట, కుటుంబముతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుదురు, ఉన్నంతలో విలాసవంతమైన జీవనము గడుపుదురు, కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి, ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందం పొందుతారు, జన్మస్థాన గురువు వల్ల విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకుండుట, కోపము ఎక్కువ, వినోద కార్యక్రమాలకు ధనం ఎక్కువ ఖర్చు చేయుట, కొంచెం ఓర్పుతో మెలగాలి, ఎక్కువ ప్రయాణాలు చేయుదురు,
మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం పోవుదురు. ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ఉద్యోగస్తులకు మానసిక బాధ ఇండుట, అసందర్భ ప్రేలాపనలు చేయుట కావున మీరు శ్రీరామరక్ష స్తోత్రం చేయుట మీకు ఉపయుక్తము. 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆదాయము 5, ఖర్చు 2. ఈ కర్కాటక రాశి వారికి 9వ ఇంట శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు, అవి విజయం కలుగుతాయి. ఇంటి యందు వివాహాలు శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, శుభకార్యాల వల్ల అధిక ధనం ఖర్చు అగుట, బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలలో తీరిక ఉండదు. మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. చేయు పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యాపారమందు అభివృద్ధి, వాహన యోగము, వస్త్రప్రాప్తి, విద్యార్థులకు ఆశించిన ర్యాంకు రాకపోవుట, క్రయ విక్రయమందు లాభములు, లాటరీ లాభములు, ఖరీదైన వస్తువులు కొనుట, రైతులకు పంటలు అధికముగా పండుట, లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలము. కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో మార్పు, సమాజమందు గౌరవము, కీర్తి ఉంటుంది. సహోదర వర్గానికి చెందిన బాధ్యతలు మీ మీద పడతాయి. శ్రమకు తగ్గ ఫలితము ఉంటుంది. కుటుంబములో మీ అందరికీ సంపాదన మొదలవుతుంది. రాజకీయమందు కోర్టుల యందు జయం కలుగుతుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడుపుతారు. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మనస్సునందు సంతోషము, భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. దాన ధర్మములు చేయుట, బ్యాంకు రుణాలు వచ్చుట, అనుకున్న పనులు విజయవంతమగుట, మాతా పితృభక్తి, దేవతా పూజలు సల్పుట అన్ని విధాల అనుకూలదాయకం. మీ సంకల్పం సిద్ధిస్తుంది. చేయు పనులు మంచి ఓర్పుతో చేస్తారు. కొత్త పనులు చేయుట యందు ఆసక్తి కలిగి పనుల యందు శ్రద్ధ వహిస్తారు. గురువు ఈ యొక్క కర్కాటక రాశి వారికి 12వ ఇంట గురు సంచారం వల్ల విద్యయందు ఆటంకాలు, పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరము, ఎక్కువ ప్రయాణములు చేయుట, ఎదుటివారిని తక్కువ అంచనా వేయవద్దు, చేయు పనుల యందు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుట, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకారణమైనటువంటి కలహములు తెలియక చేయు పనులకు అపనిందలు పొందుట, ధనం ఏదో ఒక రకమైన ఖర్చు అగుట, చిల్లర తగాదాలు ఏర్పడుట, మీరు నమ్మిన వారు దూరం అగుట, ఓపిక బాగా అవసరం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా గురుస్తోత్ర పారాయణం చేయడం వలన మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది. సింహరాశి వారికి ముందుగా ఆదాయ వ్యయములు చూసినట్టయితే ఆదాయము 11, ఖర్చు 11. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో మే 15 నుండి 11వ ఇంట గురువు సంచార స్థితి వల్ల అనేకమైనటువంటి విశేషమైనటువంటి లాభాలున్నాయి. మరి గురువు అనుగ్రహం చేత విశేషమైనటువంటి ఫలితాలు కూడా యోగించే అవకాశం కూడా ఉంది. మరి తలచిన కార్యక్రమాలు సలుపుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడియుండుట, విందు భోజనములు, సంఘమునందు గౌరవము, సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినుట, ఇంటియందు పండుగ వాతావరణము ఏర్పడుట, నూతన వ్యాపారమందు అభివృద్ధి, ప్రతి వ్యాపారమందు మంచి లాభములు, కాంట్రాక్టులకు మంచి ఆదాయము, ఎగుమతి దిగుమతి వ్యాపారం మంచి అనుకూలము, విద్యార్థులకు మంచి ర్యాంకులు, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొనుట, ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతముగా సాగుతాయి. శత్రువులు మిత్రువులుగా మారుతారు. మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేర్చెదరు. ఇష్టమైన వస్తువులు, బంగారము, వాహనము, స్థిరాస్తులు కొనుట, కుటుంబముతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుట,
శక్తికి మించిన పనులు చేయుట, ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగిస్తారు. సంవత్సరాంతం అష్టమ శని వల్ల, అంటే ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని ఏప్రిల్ నుంచి వస్తుంది. ఈ అష్టమ శని సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. ఈ యొక్క అష్టమ శని వల్ల సింహరాశి వారికి ఆర్థిక వ్యవహారములు అనుకూలముగా లేకుండుట, రాజకీయమందు ఒడిదుడుకులు, ఆశించిన పదవులు దక్కకపోవుట, కొన్ని ఊహించిన సంఘటనలు ఎదురవుట, నూతన వ్యక్తుల యందు జాగ్రత్త అవసరము, ప్రలోభాలకు లొంగవద్దు, ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోవుట, చిల్లర తగాదాలు ఎక్కువగుట, కోపము అధికముగా వచ్చుట, మానసిక చింతన ఎక్కువగుట, ఎవరినైనా తక్కువ అంచనా వేయవద్దు, చేయు పనుల యందు ఒత్తిడి, అధిక శ్రమ యుండుట, ఆర్భాటాలకు విపరీతంగా ధనం ఖర్చు చేయుట, చేయు పనులు అస్తవ్యస్తముగా సాగుతాయి, సెంటిమెంట్ వస్తువులను అమ్ముట, రాని బాకీలు వివాదమగుట, తెలియక చేసిన పనుల వల్ల అపనిందలు పొందుట, ఏ పని చేసినా బాగా ఆలోచించాలి, దుబారా, ప్రయాణములు, ఆటంకములు, పొత్తు వ్యాపారమందు మోసము, ఉద్యోగ మార్పు, నమ్మిన వారి వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ, మిమ్ములను ఆశ్రయించిన వారు దూరము పోవుట. కావున మీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము లేదా శని స్తోత్రాన్ని పఠించిన ఎడల మీకు మేలు కలుగుతుంది. ఈ కన్యా రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2. ఈ యొక్క కన్యా రాశి వారికి గురువు 10వ ఇంట ఉండటం వల్ల చేయు వృత్తుల యందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన గృహ నిర్మాణ విందు భోజనములు, అనుకోకుండా బంధువుల రాక, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, నూతన వస్తువులు, బంగారము, వాహనము, భూమి కొనుట, తీయని పదార్థములు భుజించుట, సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది, కుటుంబంలో మరొకరికి సంపాదన ప్రారంభమవుతుంది, అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, మంచి ర్యాంకు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, మంచి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు విజయవంతం అగుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, బ్యాంకు రుణాలు వచ్చుట, ఉద్యోగ మార్పు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్లకు కొన్ని చిక్కులు తప్పవు. మరి వకీలు, డాక్టర్లకు మంచి పేరు వచ్చుట, గతంలో నిలిచిన పనులు నెరవేరుట, వ్యాపారం మార్పు, ఉద్యోగం మార్పు, మీకు రావలసినటువంటి ధనం రావటానికి అనేక మార్గములు ఎన్నుకొనుట, ఇంటియందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, మాతా పితృభక్తి, మంచివారితో స్నేహం చేయుట, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, ప్రయాణ లాభములు, ఉపయుక్తమైన ప్రయాణాలు చేయుట, సహోదర సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు మీ నెత్తి మీద పడుట, ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగిస్తారు, భూ ధన ధాన్య లాభములు, రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. శని భగవానుడు ఈ యొక్క కన్యా రాశి వారికి 7వ స్థానంలో ఉండటం వల్ల ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ప్రయోజనం లేని ఉద్యోగాలు చేయుట, రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త అవసరము, పొత్తు వ్యాపారమందు మోసము, నమ్మినచో నష్టపోదురు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆచరణలో సాధ్యం కాదు, మానసిక చింతన, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు, దురాలోచన, మితిమీరిన కోపము, సెంటిమెంట్ వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైన పనులు చేసి చింతించుట, ఆదాయానికి మించిన ఖర్చులు, మీ మీద నరదృష్టి అధికముగా ఉంటుంది, ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయవలసి ఉంటుంది, మీరు శనికి సంబంధించిన జప తర్పణ హోమాదులు చేయించి శని త్రయోదశి లాంటి విశేష రోజులలో శని భగవానుని పూజించండి.
శ్రీరామ ఆపతుద్ధారక స్తోత్రం చేసిన మీకు మేలు కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశులలో ఒకటైనటువంటి తులారాశి యొక్క ఫలితాలను ఇక్కడ మనం చెప్పుకుందాం. మొదటగా తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఈ యొక్క తులారాశి వారికి 6వ ఇంట శని భగవానుడు, 9వ ఇంట గురువు ఉన్న కారణం చేత విశేషంగా ఈ యొక్క తులారాశి వారికి యోగిస్తుంది. మరి అదృష్టవంతమైనటువంటి 5 రాశులలో ఒకటైనటువంటి ఈ తులారాశి ప్రత్యేకించి పూర్వజన్మ సుకృత పుణ్య ఫలితము బాగా కలిసి వచ్చి తుల నుంచి మొదలుకొని మిథున రాశి ఉన్నటువంటి గురువుకు ఆ మిథున రాశి వరకు లెక్కించగా 9వ స్థానం వస్తుంది. కాబట్టి దీన్ని భాగ్యస్థానం అని పిలుస్తారు. కాబట్టి మరి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత గతంలో మన పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యము బాగా ఈ సంవత్సరము ఈ మిథున రాశిలోకి గురువు రావడం చేత మనకు అనుకూలమవుతుంది. దానివల్ల విశేషమైనటువంటి ఫలితాలు మనకు అనుకూలిస్తాయి. తలచిన కార్యాలు నెరవేరుట, మనస్సునందు సంతోషము, ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడియుండుట, ఇంటియందు పండగ వాతావరణం ఏర్పడుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయము, రావలసిన ధనము అందుతుంది. పెద్ద మొత్తంలో ధన సహాయము చేయటం అంత మంచిది కాదు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుగుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారమందు మంచి లాభాలు, విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభిస్తాయి. మీ మంచి తనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి ఉంటారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందమునకు అవధులు ఉండవు. ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుటచే మనస్సునందు సంతోషము, మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. శత్రువులు మిత్రువులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందు వినోదములు సంతృప్తినిస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. ఇతరులకు సహాయం చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు. రైతులకు పంట పండును. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి మీద దృష్టి సారిస్తారు. చేయి వృత్తుల యందు చురుకుతనము, స్నేహితులతో కూడియుండుట, తల్లిదండ్రుల సేవ చేయుట, పెద్దల యందు గౌరవము కలిగి ఉండుట, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, పనుల యందు ఒత్తిడి, చికాకులు కొన్ని ఉంటాయి. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. మీకు అప్పగించిన పనులు నెరవేరుస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాన ధర్మాలు చేస్తారు. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ఈ విధంగా ఈ తులారాశి వారికి 9వ ఇంట గురువు ఉండడము, 6వ ఇంట శని ఉండడము ఈ సంవత్సరం అంతా అన్ని మంచి ఫలితాలే ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులలో ఒకటైనటువంటి వృశ్చిక రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు 14. అదేవిధంగా ఈ రాశి వారికి గురువు 8వ స్థానంలోనూ, శని 5వ స్థానం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యము చేయటం వల్ల అధికమైన ఖర్చులు, బంధుమిత్ర సమాగమము, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, విద్యయందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణములు చేయుట, అవకాశాలు చేజారినా కానీ నిరుత్సాహపడవద్దు. చేయు పనుల యందు తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చును.
ఖర్చులు అదుపులో ఉండవు. స్తోమతకు మించిన హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. ప్రయత్నించిన కార్యములు ఆలస్యముగా నెరవేరుతాయి. ప్రయాణమందు అనుకూలము లేకుండుట, రాని బాకీలు వివాదమవుతాయి. మీ గుడ్విల్ దెబ్బతింటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి, చివాట్లు ఎక్కువవుతాయి. ప్రయోజనములు లేని ఉద్యోగము, పనులు చేయుట, ప్రయాణ నష్టములు. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుందురు. ఆచరణ చేయడానికి సాధ్యపడదు. రైతులకు పంట ఆదాయము ఆలస్యమవుతుంది. న్యాయవృత్తి కలవారికి కొన్ని ఒడిదుడుకులు కలుగుతాయి. సెంటిమెంట్ వస్తువులు అంటే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయములో అన్యాయం కలుగును. చిల్లర తగాదాలు ఎక్కువగుట, మానసిక చింతన, రాజకీయమందు ఒడిదుడుకులు, స్థానచలనములు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ. చేయు వృత్తుల యందు చిన్న చిన్న ఆటంకాలు, అకారణమైన కలహాలు, ఏదో మంచి చేయబోతే చెడు అగుట, ఇంటి యందు కలహములు, తెలియక చేసిన పనులకు అపనిందలు పడుట, నమ్మిన వాళ్ళు దూరం పోవుట, దాన ధర్మములు చేయుట, కుటుంబముతో కలిసి తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, ఇంటి యందు శ్రద్ధ చూపించుట, ఏదో విషయంపై ఆసక్తి లేకుండుట, సామరస్యముగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాట ధోరణి బాగా నియంత్రించుకోవాలి. చేయు పనుల యందు ఒత్తిడి, కొన్ని పనులు మొండిగా నెరవేరుస్తారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాలలో మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేయండి, అవి సంతృప్తిని ఇస్తాయి. కావున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని సంచార స్థితి కానీ గురు సంచార స్థితిని అనుకూలంగా లేవు కాబట్టి మీరు సుందరకాండ పారాయణము చేయటం వలన, ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రము చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఆదాయము 5, ఖర్చు 5. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు 7వ ఇంట స్థాన సంచారము వల్ల ఇంటి యందు వివాహాలు శుభకార్యములు సలుపుట, రావలసిన ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారములు ఆరంభించుట, వ్యాపారమందు మంచి లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగ మార్పు, ప్రమోషన్లు లభించుట, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, సంతాన ప్రాప్తి, సమాజంలో గౌరవం కలిగి ఉంటారు. నూతన వస్తు వాహన ఆభరణములు, బంగారము కొనుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, మృష్టాన్న భోజనము, ప్రయాణ లాభములు, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, అన్నదమ్ములతో అక్క చెల్లెండ్రతో కూడియుండుట, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట, డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆదరణ, రాజకీయమందు జయము, కోర్టులందు కేసు పరిష్కారమగుట, ధనమును పొదుపు చేయుట, ఆదాయం బాగుంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుంటాయి. మీ ప్రయత్నాలు నిర్విఘ్నముగా నెరవేరుతాయి. పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబములో మరొకరి సంపాదన మొదలవుతుంది. వ్యవసాయమందు మంచి ఫలితాలు కలుగుతాయి. కష్టపడినందుకు మంచి ఫలితములు దక్కుతుంది. ఇంతకు ముందు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. పరోపకారము చేయుట, చేయు వృత్తుల యందు చురుకుదనము, దాన ధర్మములు చేయుట, గృహాలంకరణ వస్తువులు కొనుట, మీ గుడ్విల్ పెరుగుతుంది. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మరి శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం చేత అర్ధాష్టమ శని వల్ల మనస్సునందు భయము, ప్రయాణ ఆటంకములు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు,
ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట, రాని బాకీలు వివాదాస్పదంగా అగుట, మానసిక ఒత్తిడి, కోపము అధికముగా ఏర్పడుట, సహనము ఓర్పు బాగా అవసరము, అనవసరమైన పనులు చేసి చింతించుట, మధ్యవర్తిత్వం పనికిరాదు, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు, పెద్దల మాట వినకపోవడము, వ్యర్థ సంచారము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కావున ఈ యొక్క ధనస్సు రాశి వారు శని భగవాను యొక్క సంచార స్థితి బాగలేకపోవడం వలన మీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము కానీ, శనికి సంబంధించినటువంటి జప తర్పణ హోమాదులు నిర్వహించుకొని, అదేవిధంగా శని త్రయోదశి రోజున శని భగవానుకి ప్రీతికరమైనటువంటి తిలతైలాభిషేకం చేసి ఆ యొక్క శని భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. మేషాది ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి మకర రాశి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ మకర రాశి వారికి ఆదాయము 8, ఖర్చు 14గా చెప్పబడింది. ఇక్కడ ఈ రాశి వారికి శని భగవానుడు 3వ స్థానంలోను, మరి 6వ స్థానంలో గురువు ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగును. మీ కష్టము ఫలిస్తుంది, మాట నిలబెట్టుకుంటారు, బంధుమిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది, పనులు హడావుడిగా సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇంటియందు శుభకార్యములు చేయుట, గ్రహమందు యజ్ఞయాగాది క్రతువులు చేయుట, బంధుమిత్రులతో కూడియుండుట, పండగ వాతావరణం ఏర్పడుట, అపరిచితులు వచ్చుట, ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయములకు స్పందన లభించును. గృహపరమైనటువంటి మరమ్మతులు చేపడతారు. విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వచ్చుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఉత్సాహంగా పనులు నెరవేర్చుతారు. ఇంటియందు మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, చేయి వృత్తుల యందు తీరిక ఉండదు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది, మీ కష్టం ఫలిస్తుంది, బంధుమిత్రులపై మీకు అభిమానము ఎక్కువగా ఉంటుంది. కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలు, వ్యవసాయమందు మంచి ఫలితాలు ఉంటాయి. మంచివారితో స్నేహం చేస్తారు. అన్ని వ్యాపారాలలో లాభాలు, నూతన వ్యాపారము, పనుల యందు ఆసక్తి, కోర్టుల యందు జయము, ఉపయుక్తమైన ప్రయాణాలు చేయుట, మీరు తలపెట్టిన పనిలో మీకు మంచి సహకారం లభించుట, సహోదర సహోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు కొన్ని మీ మీద పడుట, సంఘమునందు గౌరవము, స్థాన చలనములు, శత్రువృద్ధి, ఉద్యోగ మార్పు, పై అధికారి నుండి చివాట్లు, మీపై అనుకోకుండా నిందలు పడుట, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుట, దీర్ఘకాలిక సమస్య నుండి బయటపడతారు. ఆత్మస్థైర్యంతో మీరు మెలగండి. ముఖ్యుల కలయిక, ఆలోచనల్లో మార్పు, కొన్ని అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట కలుగుతుంది. ఆర్భాటాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ప్రయాణ ఆటంకములు, ప్రతి పనిలో వాదనలు చేయవద్దు, సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. నిరుత్సాహము వీడి ప్రయత్నాలు చేయండి. క్రయ విక్రయములు ముందుకు సాగవు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కుటుంబ విషయంలో ప్రతిబంధకమగును. ప్రగల్భాలకు లోనై అధికమైన ఖర్చులు పెట్టుదురు. కుటుంబముతో తీర్థయాత్రలు చేయుదురు. ఈ విధంగా మరి మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను ఈ సంవత్సరము గురు శని సంచార స్థితి వల్ల ఈ విధమైన ఫలితాలు పొందుదురు. మరి కుంభరాశి వారికి మరి శుభాశుభములను మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, ఖర్చు 14. మరి ఈ యొక్క కుంభరాశి వారికి విశేషంగా కుంభం నుండి 5వ స్థానంలో, పంచమ స్థానంలో గురువు ఉండడం చేత
మరి ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మరి విద్యాపరమైనటువంటి పిల్లలకు విద్యాపరమైనటువంటి ర్యాంకులు సాధిస్తారు. అదేవిధమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారికి గురువు పంచమ స్థాన సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, చేయు పనుల యందు వ్యాపారమందు మంచి లాభములు, కొత్త వారిచే పరిచయములు, శుభవార్తలు వినుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పాత బాకీలు వచ్చుట, అదేవిధంగా ఉద్యోగం ప్రమోషన్లు లభించుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, నూతన వస్తు వాహన ఆభరణములు కొనుట, గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట, విందు వినోదములు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ పరంగా రావలసిన ధనం వస్తుంది. ఇంటి యందు ఇంకొకరికి సంపాదన మొదలవుతుంది. పాత సమస్యలు సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. డాక్టర్లకు, ఇంజనీరింగు వారికి, లాయర్లకు కొన్ని ఆటంకములు ఏర్పడను. మీ మంచితనము చూసి కొందరు మిమ్మలను ఆశ్రయిస్తారు. ధనధాన్య లాభములు, కుటుంబముతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేయుట, మీ గుడ్విల్ పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సతమతమవుతాయి. మీ అంచనాలు నిరుత్సాహపరచును. చేయు వృత్తుల యందు తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరును. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుట, ఆప్తులకు సహాయం చేయుట, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. మరి శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్నాడు. అనగా శని 2వ ఇంట ఉండడం చేత 7.5 శనిలోని చివరి 2.5 సంవత్సరాల కాలం ఉంటుందని భావించాలి. ఇక్కడ శని భగవానుడు ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు మరి కలిగించేటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే అనుకోని ఆపదలు, వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికముగా ఉండుట, విలాసాలకు ధనం బాగా ఖర్చు చేయుట, అపరిచితులను నమ్మరాదు, ప్రయాణ ప్రమాదములు, శత్రువృద్ధి, గృహమందు ఐక్యత లోపించుట, సెంటిమెంట్ వస్తువులు అనగా మనకు నచ్చినటువంటి వస్తువులను అమ్ముట, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయము జరుగుట, చిల్లర తగాదాలు ఎక్కువగుట, కొన్ని పనులు సతమతమగుట, కార్యసాధనకు మంచి ఓర్పు బాగా అవసరము. ధైర్యముగా పనులు సాగించండి. చీటిమాటికి అసహనం చెందకండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ విషయములలో ప్రతిబంధకమగును. కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగించాలి. మీరు శని జపతర్పణ హోమాదులు చేయించి ప్రతినిత్యము శని స్తోత్రం పఠించిన ఎడల మీకు మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఆదాయము 5, ఖర్చు 5. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు అనగా గురువు 4వ ఇంట సంచారం వల్ల, అదేవిధంగా 7.5 శని వల్ల అనగా శని భగవానుడు మీనరాశి యందు ఉండడం చేత 7.5 శని వల్ల అంతా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. అనగా గురువు 4వ ఇంట, శని భగవానుడు జన్మస్థానంలో ఉన్నాడు. అందువల్ల గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇంటి యందు శుభకార్యములు చేయుట వలన అధికమైన ధనము ఖర్చు అగుట, వ్యర్థ సంచారము, అనవసరమైన ఆందోళన, గృహ నిర్మాణము చేయుట, విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకములు, వ్యాపారమందు అభివృద్ధి లేకపోవుట, పొత్తు వ్యాపారం వల్ల నష్టములు, నమ్మిన వారి నుండి మోసములు, గృహమందు ఐక్యత లేకుండుట, కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ తగ్గుట, ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనస్సునందు స్థిరత్వము లేకుండుట, ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, అనవసరమైన తగాదాలు,
ఎవరో చేసిన పనికి మీరు బాధపడవలసి వస్తుంది. రోజువారీ ప్రయాణములలో జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనలు, క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్త. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట, ప్రయోజనము లేని ఉద్యోగము చేయుట, ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేయుట, రాని బాకీలు వివాదమగుట, చేయు పనుల యందు ఆటంకాలు, మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరమగుట, కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుట, చీటిమాటికి అసహనం పొందుట, మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరము. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పిల్లల చదువుపై శ్రద్ధ వహించండి. కుటుంబముతో దాన ధర్మములు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులను నమ్మి ఏ పని అప్పగించవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనాకు మించుతాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభమందు ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానముగా నెరవేరును. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పనులు సానుకూలతకు మరింత శ్రమపడండి. మీ కృషి ఫలిస్తుంది. కావున ఈ యొక్క మీనరాశి వారు గురువు అనుగ్రహం కోసం కానీ, శని యొక్క అనుగ్రహం కోసం కానీ జప తర్పణ హోమాదులు చేయించండి. ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టయితే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.